భారతదేశంలో కల్తీ ఏ లెవెల్కు వెళ్ళిపోయిందంటే ఆఖరికి దగ్గు మందును కూడా కల్తీ చేసే దుస్థితికి దిగజారిపోయారు. మధ్యప్రదేశ్లో 14 మంది పిల్లలు ఈ కల్తీ దగ్గు మందు తాగి కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ మొదటిగా ప్రపంచంలోనే భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ వరల్డ్గా చూస్తుంటారు. మన భారతదేశం నుంచో ఎన్నో మందులను ప్రపంచవ్యాప్తంగా మనం సప్లై చేస్తుంటాము. ప్రపంచానికి అంత నమ్మకం భారతదేశం అంటే. అండ్ 200కు పైగా దేశాలకు మనము సప్లై చేస్తున్నాం ఈ మందులను. కాఫ్ సిరప్స్ లాంటివి, మెడిసిన్స్ లాంటివి, వ్యాక్సిన్స్ లాంటివి. కోవిడ్ సమయంలో కూడా ప్రపంచానికి భారతదేశం ఎంతో ఆదర్శంగా నిలిచింది. కోవాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు సప్లై చేశారు. అండ్ అమెరికా లాంటి కంట్రీయే భారతదేశం నుంచి డ్రగ్ మాకు కావాలి లేకపోతే శాంక్షన్ విధిస్తామని ప్రెజర్ చేసే అంత గొప్ప దేశం మన దేశంతో. కానీ ఇలాంటి దేశంలో ఒక దురదృష్టకర సంఘటన, కల్తీ దగ్గు మందు తాగి 14 మంది పిల్లలు చనిపోయారు. అసలు ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్లోని చిద్వారా జిల్లాలో ఒక పిల్లవాడికి హెల్త్ బాగోలేదంటూ దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్ళగా అక్కడ ఉన్న డాక్టరు ప్రవీణ్ సోని అనే వ్యక్తి ఒక సిరప్ని వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేశారు. ఆ సిరప్ పేరు కోల్డ్ డ్రింక్ కాఫ్ సిరప్ అన్నమాట. ఈ సిరప్ తాగిన ఆ పిల్లవాడికి రాత్రి వాంతులు అవ్వడము, హెల్త్ బాగోలేకపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళగా ఆ పిల్లవాడి కిడ్నీ ఫెయిల్ అయినట్టుగా అండ్ ఆ పిల్లవాడు వెంటనే చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్పారు. ఇలాగే అదే ఏరియాలో గత 3 వారాలుగా 14 మంది పిల్లల వరకు చనిపోయినట్టుగా ఆ తర్వాత ఇన్సిడెంట్ వెలుగులోకి రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి అడగగా నేను 10 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ మందులనే ప్రిస్క్రైబ్ చేస్తున్నాను, ఎప్పుడు ఏం జరగలేదు అన్నట్టుగా మాట్లాడారు. అండ్ ఆ తర్వాత అధికారులు ఈ సిరప్ని తీసుకెళ్లి ల్యాబ్లో చెక్ చేయించగా డైఇథనాల్ గ్లైకోల్ అనే ఒక రసాయనాన్ని వాడుతున్నారని, ఈ రసాయనం యాంటీ ఫ్రీజింగ్ అండ్ ఇండస్ట్రియల్ సాల్వెంట్లో వాడతారని, ఇలాంటి రసాయనాలు మెడిసిన్లో వాడకూడదు, ఇది కనుక మెడిసిన్లో వాడితే అది వాడిన వాళ్ళు వాంతులతో అండ్ మూత్ర విసర్జన ఆగిపోయి కిడ్నీ ఫెయిల్ అయి చనిపోతారని, ఇలాంటిది ఇందులో వాడినట్టుగా చెప్పారు. వెంటనే ప్రభుత్వం వాళ్ళు అప్రమత్తమై ఈ సిరప్ దేశవ్యాప్తంగా బ్యాన్ చేసేశారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ సదర్ డాక్టర్ను కూడా అరెస్ట్ చేశారు. ఆ డాక్టరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఇలా ప్రైవేట్గా ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాడంట. చూడండి ఎలా దిగజారిపోయిందో మన వ్యవస్థ. ఇక్కడ ఈ పిల్లలు చనిపోయాక కానీ గవర్నమెంట్ కళ్ళు తెరవలేదు. అప్పటి వరకు ఈ కల్తీ మందు తిరుగుతూనే ఉంది మన దేశం అంతా. అంటే ఆలోచించండి మన వ్యవస్థ ఎంత కరెక్ట్ అయిపోయిందో. అండ్ ఇలాంటి సంఘటనలు కొత్త ఏం కాదు ఫ్రెండ్స్. భారతదేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయిన ఇలాంటి దగ్గు మందుల వల్లనే కొంతమంది చనిపోయినట్టుగా ప్రీవియస్ లెక్కలు చెప్తున్నాయి. గాంబియాలో 2022లో భారతదేశం ఎక్స్పోర్ట్ అయిన ఒక కాఫ్ మందు ద్వారా 70 మంది పిల్లలు చనిపోయారు. అండ్ అంతేకాకుండా ఉజ్బెకిస్తాన్లో కూడా 2023లో 18 మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినా కూడా దేశంలో ఈ దగ్గు మందు పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టకుండా ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయన్నట్టుగా ఈ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, దేశ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా చాలా మెడికల్ హాల్లలో ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళి దగ్గనగానే, తలనొప్పి అనగానే, కాళ్ళ నొప్పులు అనగానే మెడిసిన్స్ ఇస్తుంటారని, టాబ్లెట్లు ఇస్తుంటారని, వీటిని వెంటనే ఆపేయాలన్నట్టుగా కూడా ప్రభుత్వం వారు సూచనలు ఇస్తున్నారు. అండ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మీరు ప్రభుత్వ హాస్పిటల్ను పెంచండి, ప్రభుత్వ క్లినిక్లను కూడా రన్ చేయండి, అంతే తప్ప ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ బయట ప్రైవేట్ క్లినిక్లో నడిపే ఇలాంటి డాక్టర్లను కొంచెం నిఘా పెట్టండి, వాళ్ళు ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో చూడండి, ప్రజలకు సేవ చేస్తున్నామంటూ ఇలాంటి కొన్ని కంపెనీలకు తొత్తులుగా మారి ఆ కంపెనీలకు సంబంధించిన మందులనే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి, మీకు హెల్త్ బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ప్రిస్క్రిప్షన్ తీసుకోండి, దాని నుంచే మందులు కొనండి తప్ప నచ్చిన మందులు వాడకండి. ఇది చాలా ప్రమాదకరం. ఈ 14 మంది పిల్లలు చనిపోవడం మాత్రం చాలా దురదృష్టకరం ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఈ మందు తయారు చేసిన కంపెనీ పైన చర్యలు తీసుకున్నట్టుగా మధ్యప్రదేశ్ ఒక సిట్టును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మందుల పైన ఒక నిఘా స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. అండ్ ఈ కోల్డ్ డ్రింక్ అనే సిరప్ని బ్యాన్ కూడా చేసేసినట్టుగా తెలుస్తుంది. ఇదేమైనా కూడా మనం ఫార్మసీ ఆఫ్ వరల్డ్ గా ఉన్నందుకు గర్వపడాలా, మందుల కల్తీ వల్ల ఇలా 14 మంది పిల్లలు చనిపోయినందుకు బాధపడాలా అర్థం అవడం లేదు. అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటంటారు ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.